ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డైట్ ప్లాన్ మనకి కరెక్ట్ అని ఎలా ఎంతమంది అంటే మీరు అన్నది యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు తిన్నా పర్లేదు, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి యాక్చువల్లీ తినబుద్ధి అవ్వదని చెప్పారు. వాట్ అబౌట్ ఈ ఫుడ్ గ్రూప్స్లో ఇప్పుడు ఎంత ఫ్యాట్ ఎంత కార్బ్స్ అని ఆలోచించుకుని ఒక టైంలో నెయ్యి పోసుకుని తినేవాళ్ళు ఇప్పుడు బాగా ఒక గులాబ్ జామున్ తింటే కూడా హత్య చేసినంత ఫీల్ అయిపోతున్నారు అందరూ, అంటే ఏదో పాపం చేసేసామని. అలాంటి అంటే అంత మెటబాలిక్ సిండ్రోమ్ కూడా అలా అయిపోయింది అందరికీ. పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు మెటబలైజ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు బకెట్ ఆల్రెడీ నిండిపోయింది అనుకోండి వాటర్తో, ఇప్పుడు ఒక చుక్క నీళ్ళు వేసినా అవి బయటికి పోతాయి. రైట్. ఫ్యాట్ కూడా అంతే. బ్రెయిన్ ఎక్కడా కూడా ఎనర్జీని వేస్ట్ చేయదు. బ్రెయిన్కి తెలియదు అసలు మీరు ఏం తింటున్నారు. మీరు పప్పు తింటున్నారా, చికెన్ తింటున్నారా, మటన్ తింటున్నారా దానికి తెలియదు. దానికి అర్థమయ్యేది కార్బోహైడ్రేటా, ప్రోటీనా, ఫ్యాటా. కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ అయితే 1 గ్రాముకి 4 క్యాలరీలు శక్తి కణాలు అంటాం, ఆర్ ఏటీపీ మాలిక్యూల్స్ అంటాం, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఫ్యాట్కి 9. ఇది రఫ్ క్యాలిక్యులేషన్, ఇదేమి దానికేమి అంత ఇది లేదు దానికి. అంటే బ్రెయిన్కి సుమారుగా మనకు అర్థం కావడానికి సైన్స్ ఇచ్చినటువంటి ఫార్ములా ఇది. సో దాన్ని బట్టి దీంట్లో కార్బోహైడ్రేట్ ఎనర్జీ ఇస్తుంది. ఎందుకని? త్వరగా అరిగిపోతుంది, గ్లూకోజ్ త్వరగా ఫామ్ అవుతుంది, అందుకని మనం వెంటనే యాక్టివ్ అయిపోతాం. అదే ఎక్కువ తింటే ఆల్కహాల్ కూడా రిలీజ్ అవుతుంది కనుక నిద్ర కూడా వస్తుంది. అందుకే రైస్ బాగా తినండి, మీరు నిద్ర వస్తుంది. సో సాధ్యమైనంత వరకు కార్బోహైడ్రేట్ని, అందుకని అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత మనకి ప్రోటీన్ బాడీలో ఉన్న ప్రతి హార్మోను ఒక ప్రోటీన్. సో అందువల్ల ప్రోటీన్స్ ఎక్కువ కావాలి మనకి, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ. సో అందుకని ప్రోటీన్ ఎక్కువ, ఒక 60% ఉండేట్టుగా, 50 to 60%. కార్బోహైడ్రేటు అట్లీస్ట్ ఒక 20 to 30%, ఫ్యాట్ ఒక 10% ఉండేట్టుగా మోటా ఇలా అర్థం చేసుకుని తినేయండి అని చెప్పారు. ఇందాక మీరు అన్నారు నెయ్యి తింటే ఏదో అయిపోతుంది. ఏమి కాదు, నెయ్యి తింటే ఘీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అది సాచురేటెడ్ ఫ్యాట్ అయినా కూడా అది ఎటువంటి ప్రమాదము లేదు, మన బాడీ దాన్ని అరాయించుకోగలదు. అలాగే మిల్క్ తాగకూడదని ఒక కాన్సెప్ట్. మిల్క్ శుభ్రంగా తాగారు కొన్ని శతాబ్దాల పాటు, మంచిది. 1 గ్లాస్ మిల్క్కి ఏం కాదు. అండ్ ఇట్ హ్యాస్ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, పర్టికులర్లీ కాల్షియం. 1 గ్లాస్ పాలు తాగితే ఏదో అయిపోతుంది, గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనేది ఏం లేదు, అందరూ తాగొచ్చు. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ మిల్క్ కూడా కొంచెం దాంట్లో కూడా ఆక్సిటోసిన్ ఇస్తున్నారు యానిమల్స్ అన్నిటికీ కూడా ఎక్కువ, మనలో కూడా వచ్చేస్తున్నాయి ఎర్లీ ప్యూబర్టీ పిల్లల్లో అయితే. అందుకని ఇవన్నీ చూస్తున్నాం. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఏది మంచి బ్రాండ్ ఎత్తుక్కుని ఏదో ఒకటి తీసుకోవడమే. ఎందుకంటే వాటి కోసం మనం ఏమి ఆ కార్యకలాపాలు చేయలేం కనుక. ఇక ఎప్పుడు తినాలి అనేది నా ఉద్దేశంలో ఇందాక నేను చెప్పినట్టు కార్టిసాల్ హార్మోన్ని రెస్పెక్ట్ చేస్తూ సూర్యోదయం తర్వాత ఫస్ట్ 2 అవర్స్లో బ్రేక్ఫాస్ట్, నూన్ నుంచి 2 అవర్స్లో లంచ్, సన్సెట్ తర్వాత 2 అవర్స్లో డిన్నర్. వెయిట్ తగ్గాలి అనుకుంటే ఎవరైనా ఇది చెప్పండి సార్, ఎప్పుడైతే కార్టిసాల్ 0 అయిపోతుందో అప్పుడు తినడం మొదలు పెట్టాలి. ఎందుకని? బ్రెయిన్ నుంచి మనకి ఎక్కువగా మనం ఈ ఫుడ్లో నుంచి మనం ఎక్కువ తీసుకోవాలని అనుకోవట్లేదు. వీ వాంట్ టు క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ మాల్ అబ్జార్ప్షన్ ఆల్సో. సో అందువల్ల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వెయిట్ లాస్ అవడానికే చేస్తారు, లేదా హెల్దీగా ఉండడానికి కూడా చేయొచ్చు. ఇది మెయింటెనెన్స్ ఆఫ్ వెయిట్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం చేసేటువంటి ఎక్సర్సైజ్ ఎంతో చూసుకుని దాన్ని బట్టి ఫాస్టింగ్ చేసుకోవాలి ఎవరైనా. అంతే సార్. డైలీ లేబర్ని పట్టుకుని నువ్వు ఫాస్టింగ్ చేయంటే ప్రమాదం. అది అతనికి 2500 క్యాలరీలు కావాలి రోజుకి. మీకు నాకు వైట్ కాలర్ జాబ్ ఉన్న వాళ్ళకి 1400 క్యాలరీలు కావాలి. మేల్స్ అయితే 1400 క్యాలరీస్, ఫీమేల్స్ అయితే 1200 క్యాలరీస్. కానీ ఎంత ఈజీగా వచ్చేస్తాయి సార్ మరి అన్యాయంగా. చాలా ఈజీగా వస్తాయి. 1200 క్యాలరీలు
చాలు, అంతకంటే ఖర్చు పెట్టట్లేదు, తింటే బోల్డ్ వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. Wonderful. అందుకనే బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్ డైట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు తినే దాంట్లో ఫైబర్ షుడ్ బి దేర్ 50%. అంటే ఏంటి, రా ఫుడ్ చెప్తున్నాను, ఇప్పుడు కెలరిఫిక్ కౌంట్ చెప్పట్లా నేను. తినే దాంట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే కర్రీస్ కానీ 40 to 50% వీటితో ఉంచుకుని స్టేపుల్ డైట్, చపాతీ తినేవాళ్ళు చపాతీ, రాగి రొట్టి తినేవాళ్ళు రాగి రొట్టి, లేకపోతే రైస్ తినేవాళ్ళు రైస్, ఒక 20 to 30%. ఒక 10% యూ మస్ట్ ఈట్ నట్స్, ఎవ్రీడే నట్స్. సో నట్స్, ఫ్రూట్స్ అండ్ దెన్ ఆల్ వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్, ఇవి బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మనలో ఉన్న సోకాల్డ్ బ్యాక్టీరియం కూడా, మంచి బ్యాక్టీరియా ఏదో అది పెరుగుతుంది. ప్లస్ విపరీతంగా మనం తినలేం. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు ఎక్కువ తినాం. ఇప్పుడు మీరు ఇడ్లీ అన్నారు, ఇడ్లీ ఈజ్ గుడ్ ఫుడ్, నౌ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఆల్సో. ఫర్మెంటెడ్ ఫుడ్, ఆల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ గుడ్ ప్రోబయోటిక్స్ హై అని డిక్లేర్ చేసేసారు. ఇడ్లీ మంచిది కదా అని అరడజన్ తిన్నారనుకోండి, స్టోరీ మారిపోతుంది. అది రవ్వ. సో దాంతో త్వరగా అబ్జార్బ్ అయ్యి ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు అది మనం యూజ్ చేయకపోతే అది ఫ్యాట్గా మారిపోతుంది. బ్రెయిన్ ఎప్పుడు కూడా మనం పనిచేసే దాన్ని బట్టే వాడుకుంటుంది. అదే సపోజ్ నేను ఇలాగే కూర్చుని ఉపన్యాసం ఇస్తే ఉదయం నుంచి సాయంకాలం దాకా నాకు 1400 క్యాలరీలే చాలు నాకు. సరే ఒక స్వీట్ తిని చూద్దాం అంటే ఆ స్వీట్కి 400 నుంచి 500 క్యాలరీలు వస్తాయి, చిన్న స్వీట్ అయితే. అయితే ఈ 2-3 పీసులు తీసుకుంటే ఆ 1400 క్యాలరీలు స్వీట్లోనే వస్తాయి. 2200 క్యాలరీలు వస్తే ఒక సగం కిలో పెరిగిపోతాం, ఈజీగా పెరుగుతాం. అంటే ఆ వారంలో ఒక 5000 క్యాలరీలు ఎక్కువ తిన్నామంటే 1 కిలో పెరిగిపోతాం కదా సార్. ఈజీగా పెరిగిపోతాం. ఎందుకు నా దగ్గరికి ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ కోసం అందరికీ అక్కర్లేదు బేరియాట్రిక్స్. ఐ సీ పీపుల్ విత్ 100 kilos ప్లస్ వెరీ వెరీ యాక్టివ్లీ అండ్ వెరీ రెగ్యులర్లీ. సో వీళ్ళందరూ కావాలని ఎవరు పెరగరు. అసలు పుడుతూనే నేను లావుగా ఉండాలని ఎవరు నిర్ణయించుకోరు కదా. స్టోరీ అంతా ఈ మ్యాథమెటిక్స్లోనే ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ సైన్స్లో ఉంటుంది. దానివల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయి. స్ట్రెస్ ఒకటి పెద్ద ఇబ్బందికరమైనటువంటిది. అంటే వెయిట్ మేనేజ్మెంట్ అడిగారు కనుక చెబుతున్నాను. స్ట్రెస్ బ్యాలెన్స్ లేకపోతే వెయిట్ మేనేజ్ అవ్వదు. ఇప్పుడు ఎప్పటికీ వెయిట్ మేనేజ్మెంట్ రాదు. స్ట్రెస్ ఫర్ యువర్ జాబ్, స్ట్రెస్ ఫర్ యువర్ లైఫ్, స్ట్రెస్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ స్ట్రెస్ ఫర్ యువర్ వెల్బీయింగ్, యువర్ ఓన్ వెల్బీయింగ్. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇంత ఆలోచించుకున్న స్ట్రెస్సే. సో టేక్ ఇట్ లైట్ అండ్ సింపుల్ థింగ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మన పాతకాలంలో మన తాతలు తిన్న ఫుడ్ ది బెస్ట్ ఫుడ్. అవును. సో ఏదో ఒక పేరుతో అసలు కార్బోహైడ్రేట్ తినకూడదని కూడా చెబుతున్నారు ఇప్పుడు. కార్బోహైడ్రేట్ తినకూడదు అంటే గాడ్ మనందరికంటే బెటర్ ఇంజనీర్. ఈ బాడీని తయారు చేసినప్పుడు కార్బోహైడ్రేట్స్ అరగడానికి కూడా ఎంజైమ్స్ పెట్టాడు కదా. సో కార్బోహైడ్రేట్ అరగడానికి పెట్టినప్పుడు కార్బోహైడ్రేట్ తినమనే కదా అర్థం. నాట్ ఓన్లీ ప్రోటీన్, ఫ్యాట్ కావాలి, కార్బోహైడ్రేట్ కావాలి, ప్రోటీన్ కావాలి. కాకపోతే ప్రోటీన్ ఎక్కువ శాతం తినమనేది ఎందుకంటే బికాజ్ ఆల్ యువర్ సెల్స్ దే రిక్వైర్ ప్రోటీన్ టు హ్యావ్ ఆల్ ది, అంటే ఇంట్రాసెల్యులర్ మెకానిజం జరగాలంటే ప్రోటీన్ కావాలి. అవును, అందుకని ప్రోటీన్ ఎక్కువ తీసుకోమంటారు. చాలా